Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller, KV Noran Travis English, ZPA School, Cherla Musnur Bandal, Eluru district. Today's story is Silly Kathy. Yeah, Kathy was a silly girl. Every day she went to collect wood from the forest. One such day she fell asleep under a tree. When Kathy woke up, it was very dark. As she walked home, she reached a lake. Hey, let me drink some water, thought Kathy. However, she could not see her reflection in the water. Kathy thought she had an invisible. She was happy with her new power and decided to test it. Kathy walked to a monkey fearlessly and teased him. The monkey scratched her all over. Okay, the moral is it is foolish to think that one is all powerful. It is foolish to think that one is all powerful. ఓకే ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి. కాజీ అనే ఒక అమ్మాయి అడవి దగ్గరలో ఉంటూ ఉండేది. ఆ అమ్మాయి రోజు అడవిలోకి వెళ్ళి కట్టెలు ఏరుకొచ్చుకుని ఏదో తన జీవనం గడుపుతూ ఉండేదన్నమాట. ఓ రోజు ఏమైందంటే కట్టెలు ఏరి ఏరి అలసిపోయి చెట్టు కింద నిద్రపోయింది. మెలుకు వచ్చేసరికి కొంచెం అప్పుడప్పుడు ఇంకా సాయంకాలం అయిపోయి చీకటి పడుతూ వస్తుందన్నమాట. సరే గబగబా నడిచి ఇంటికి వెళ్దాం కదా అని చెప్పి బయలుదేరింది. దారిలో ఒక చిన్న సరస్సు ఒకటి కనిపిస్తే మంచినీళ్ళు తాగుదాం అని ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదామని చూసేటప్పటికి ఆ సరస్సులో తన నీడ తనకి కనిపించలేదు, తన ప్రతిబింబం తనకి కనిపించలేదు. ఆహా, భలే ఉందే, నేను ఎవరికీ కనిపించట్లేదన్నమాట అని తనలో తానే ఊహించేసుకుని నేను మాయమైపోతున్నాను, ఎవరికీ కనిపించట్లేదు, దీన్ని ఇది ఒక కొత్త శక్తి నాకు, ఇప్పుడు దీన్ని నేను పరీక్షించాలి అనుకుని ఏం చేసింది, నెమ్మదిగా వెళ్ళి ఆ దగ్గరలోనే ఉన్న కోతి దగ్గరికి చాలా డేర్గా వెళ్ళిపోయింది అనమాట. ఏం భయం లేకుండా వెళ్ళిపోయి దాన్ని చక్కెర గిద్దలు పెట్టడం, దాన్ని గిచ్చడం చేసింది. దాంతో ఆ కోతికి కోపం వచ్చి ఆ అమ్మాయి మీద పడి ఒళ్ళంతా గీరి అవతల పడేసింది. ఈ ఇందులో నీతి ఏమిటో మీకు అర్థమైపోయి ఉంటుంది. తెలివి తక్కువగా మనకేదో శక్తులు వచ్చేసాయని అని అనుకోవడం అనేది, ఆ శక్తితో మనం ఏమైనా చేయొచ్చు అని అనుకోవడం అనేది చాలా పొరపాటు. మన శక్తి మనకి ఎప్పుడూ ఎలాగో ఉంటుంది. మన శక్తిని మనమే అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ఈ కథలో నీతి అనమాట. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపే కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.